హాయ్ అండి, చికెన్ మసాలా కర్రీ అండి. ఇది చాలా బాగుంటుంది. చపాతీకి, రైస్కి, దేనికైనా కానీ చాలా బాగుంటుంది. చికెన్ ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను. క్లీన్గా కడుక్కొని పెట్టుకున్నాను. నేను ఇప్పుడు హాఫ్ కేజీ క్వాంటిటీలో చేసి చూపిస్తున్నాను. చూడండి, హాఫ్ కేజీ పెట్టుకున్నాను. ఆ తర్వాత ఎండుమిరపకాయలు ఒక 4-5 మన కారం బట్టి వాటర్లో నానబెట్టుకోవాలి. కలర్ కోసం బ్యాడగి మిరపకాయలు ఒక 2 వేస్తున్నాను ఇందులోకి. ఇవి కూడా తుంచి వాటర్ వేసి నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టి పక్కన పెట్టేస్తే నానుతుంది. తర్వాత మిక్సీకి వేసుకోవచ్చు. ఇప్పుడు చికెన్కి మసాలాలను కలిపి మ్యారినేట్ చేసుకోవాలి. క్లీన్గా కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు చికెన్లోకి 1/2 స్పూను సాల్ట్ వేసుకుంటున్నాను. జీలకర్ర పొడి 1/2 స్పూను, కారం పొడి 1 స్పూను, ధనియాల పొడి ఒక 2 స్పూన్లు వేసుకుంటున్నాను. పసుపు పొడి 1/2 స్పూను, అల్లం వెల్లుల్లి పేస్టు 1 స్పూన్ వేసుకోవాలి. పెరుగు ఒక 1/2 కప్పు వేసుకొని ఇవన్నీ కలిపి పెట్టేసేయాలి. బాగా మిక్స్ చేసి మనం ఒక 20 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే ఇంకా చికెన్ స్మూత్గా వస్తుంది. త్వరగా అయితే ఒక 10 నిమిషాలు బయట పెట్టి కూడా చేసుకోవచ్చు. కానీ ఫ్రిడ్జ్లో పెట్టి చేసుకున్నామంటే చికెన్ అయితే చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇలా కలిపి పెట్టేసి ఇలా కలిపి ఒక 2 నిమిషాలు పెట్టేసేయాలి. మూత పెట్టి నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఇవన్నీ రెడీ చేసుకున్న లోపల ఎండుమిరపకాయలు నానింటుంది. ఆ మిరపకాయలని మిక్సీలోకి వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఇందులోకి వెల్లుల్లిపాయలు నేను ఒక గడ్డ విడిపించుకున్నాను. వెల్లుల్లిపాయలు అవి వేసుకుంటున్నాను. వెల్లుల్లిపాయలు మిరపకాయలు 2 కలిపి మిక్సీ పేస్ట్ చేసుకోవాలి. మిక్సీలో పట్టి ఇప్పుడు పేస్ట్ చేసుకుంటే ఇలా ఉంటుందండి. పేస్ట్ చేసేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ పెట్టుకోవాలి. కుక్కర్లో ఆయిల్ వేసుకోవాలి. ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా చెక్క, 2-3 లవంగాలు వేసుకుంటున్నాను. 2-3 లవంగాలు వేసుకోవాలి. ఆనియన్ ఒక చిన్నది కట్ చేసుకున్నవి పీసులు వేసుకుంటున్నాను. ఇవి బాగా దోరగా వేయించుకోవాలి. ఆనియన్స్ ఇలా దోరగా వేగిన తర్వాత చికెన్ ఇందులోకి వేసేసేయాలి. వేసి కొద్దిసేపు వేయించుకోవాలి. అలాగే స్టవ్ పైన ఒక 5 నిమిషాలు మూత పెట్టి వేయించుకుంటే బాగా మిక్స్ అయిపోతుంది మసాలా అంతా. ఇలా మిక్స్ చేసుకుని వేయించుకుంటూ ఉంటే చికెన్ కొద్దిగా వేగుతుంది. నేను చికెన్ మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఇలా వేయించుకుంటున్నాను. ఇలా వేగిన తర్వాత బాగా మిక్స్ చేసి కారము, ఎండుమిరపకాయలు రుబ్బుకున్నాం కదా, మనం మిక్సీకి వేసుకున్నాం కదా, ఆ పేస్ట్ ఇందులోకి వేసుకోవాలి. ఈ విధంగా ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు బాగా మిక్స్ అయింది, బాగా డ్రై అయింది. చూడండి, ఇలా ఆయిల్ పైకి వెళ్తుంది. ఇప్పుడు కారం, ఈ ఎండుమిరపకాయల కారం వేసుకోవాలి. ఇందులోకి వాటర్ వేసి కూడా మనం చూసుకొని కావాలంటే కొద్దిగా మిగిలించుకోవచ్చు. కారం ఎక్కువైందంటే, సరిపోయిందంటే మొత్తం వేసేసుకోవాలి. ఇందులోకి వాటర్ వేసి కూడా వేసుకుని, వాటర్ కొద్దిగా వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. ఇందులోనే ఉడికిపోతుంది చికెన్ అంతా కూడా. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి ఒక స్టీమ్ విజిల్ వచ్చిందంటే చికెన్ బాగుంటుంది. ఎక్కువ ఉడకకూడదు. చికెన్ పీస్లు అలాగే ఉంటుంది. చికెన్ మాత్రం చాలా స్మూత్గా ఉంటుంది. బాగా మిక్స్ చేసి కుక్కర్ పెట్టేసేయాలి. మూత పెట్టి విజిల్ పెట్టాలి. ఒకే విజిల్ రావాలండి, లేకపోతే చికెన్ ఎక్కువ ఉడికిపోతుంది. ఇప్పుడు స్టీమ్ అంతా పోయిన తర్వాత ఓపెన్ చేసుకుంటే చికెన్ ఇలా ఉంటుంది.
చాలా బాగుంటుంది. ఎమ్మేగా చాలా బాగుంటుందండి ఈ చికెన్. ఇలా చేసుకుంటే గ్రేవీ లాగానే ఉంటుంది, మనకు అన్నిట్లో కూడా చాలా బాగుంటుంది టేస్ట్గా. ఇలా ఒక 2 నిమిషాలు ఉడకబెట్టుకుంటే ఈ వాటర్ అంతా కదా కొద్దిగా డ్రై అవుతుంది. ఆ తర్వాత గరం మసాలా ఒక 1/2 స్పూను, కొత్తిమీర కొద్దిగా వేసుకుని చల్లుకొని దించేసుకోవచ్చు. గరం మసాలా వేస్తున్నాను ఒక 1/2 స్పూను, కొత్తిమీర చల్లుకొని దించేసుకుంటున్నాను. చికెన్ అయిపోయింది. చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా చేసుకుంటే చికెన్ అయితే. మనం ఎప్పుడు ఒకేలాగా చేసుకోకుండా ఇలా చికెన్ టేస్ట్ ఇలా మారుస్తూ ఉంటే చాలా చాలా బాగుంటుందండి. ఇప్పుడు దించేసుకుని సర్వ్ చేసుకోవాలి. సూపర్గా ఉంది టేస్ట్ అయితే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి ఈ వీడియో చూసినందుకు. చూడండి ఇలా సర్వ్ చేసుకుంటున్నాను నేను. టేస్ట్ అయితే సూపర్గా ఉందండి. అంతేనండి, చికెన్ ఫ్రై అయిపోయింది. ఎంత ఫాస్ట్గా అయిపోతుందంటే చేసుకుంటే సూపర్గా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంది.